ఈరోజు వచ్చేసి మన అగ్రికల్చర్ లైఫ్‌లో డే 11. ఈరోజు టాపిక్ ఏందంటే, మనం మొన్న సూపర్ నేపర్ గడ్డయితే నాటుకోవడం అయితే స్టార్ట్ చేసినాం కాబట్టి, అది నిన్న ఈవినింగ్‌కి అయితే అయిపోవడం అయితే జరిగింది. సో, మనం మొన్న నాటుకున్న మడొచ్చేసి ఇది. ఈ మడైతే మొన్న మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి, నిన్న మార్నింగ్ లేవగానే దీనికైతే ఫుల్‌గా నీళ్ళు పెట్టేసినాం. ఇక ఈ మడొచ్చేసి నిన్న నిన్న ఈవినింగ్‌కి అయితే కంప్లీట్ అయింది. సో, నిన్న ఈవినింగ్ కంప్లీట్ అయింది కాబట్టి, ఈరోజు మార్నింగ్ లేవగానే ఫుల్‌గా నీళ్ళైతే నిండా పెట్టేసినాం. దీంట్లో ఇంకా కూడా మోటర్ పోస్తూ ఉంది. సో, దీని ప్రాసెస్ ఎట్లా నాటుకోవాలి, ఏం కథ అనేది ఒకసారి మీకు చూపిస్తానండి. సరే, దీన్ని ఒకసారైతే పీక్ చూపిస్తాను మీకు. ఇట్లా పెద్ద పెద్దగా ఉన్న గడ్డంతా తీసుకొనొస్తాం కాబట్టి, దీన్ని ఇట్లా ముక్కలు ముక్కలుగా అనేది కట్ జేసుకోవాలి. ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాక దీనికి 2 గనెలు ఉండేటట్టయితే కట్ జేసుకోవాలి. సో, ఒక గన వచ్చేసి భూమిలోకి ఇట్లా పోయేటట్టయితే నాటుకోవాలి. కిందున్న గని ఏందంటే మొత్తం భూమిలోకి పోతది కాబట్టి, అది ఏర్లు అనేది తీసుకుంటది. ఈ పైనున్నది వచ్చేసి గడ్డి అనేది వస్తది. సో, దీని ప్రాసెస్ అయితే ఇట్లా. సో, ఇది కొనుక్కొస్తే ఒక రూపాయికి ఒక కట్టే పడతది కాబట్టి, మనకొచ్చేసి కొనుక్కోవడం అయితే ఏం రాలేదు. మనకి ఇక్కడనే గడ్డి మస్తుగుంది. పుక్కట్లో వచ్చేసింది గడ్డి అనేది. సో, ఈ గడ్డి ఇట్లా నాటుకున్న తర్వాత మనం పెట్టిన నీళ్ళనేది ఒక 12 గంటలలో ఎండిపోవాలి. అట్లా ఎండిపోయినట్టయితేనే ఈ గడ్డి అనేది మనకొస్తది. లేకపోతే ఈ గడ్డి అనేది చచ్చిపోతది. సో, దీని ప్రాసెస్ అయితే ఇది. ఇక ఈరోజు వీడియో అయితే ఇంతే. ఇక రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్ మళ్ళా.